అన్నదానం చేశారు, గోదానం చేశారు, భూదానం చేశారు, వర్షదానం చేశారు, సువర్ణదానాలు కూడా చేశారు. ఒడిగలు కానీ పెద్ద బ్రాహ్మణ పొదుపులు చేయించారు. అందరూ కూడా సంతానము కలిగిన సంతానము కొరకై ఎలా చెప్పబోతున్నారు. ఎలాగైనా నాగుల పండుగ రోజు కొందరు పేరెంట్ నాగేంద్ర స్వామి పుట్ట పూజ కలిసి రంగమ్మ గారు కూడా నాగేంద్ర స్వామి పుట్ట పూజ కావచ్చు తమకు పూల బట్టలు పెట్టుకుని రంగమ్మ హిందీ పట్ట ఆమె గంటే ముందుకెళ్ళిన కొత్త దగ్గర ఉన్నటువంటి ఇలాంటి నడమంత్రప సరే గనక్కాయ్ పేరంటాల్లో నడమంత్ర పేరంటాలు ఉంటారంటే అమ్మాయా లేదా కాయ్ మా ఊర్లో చూపిస్తా అక్కాయు అక్కడికి ఎందుకు గాని వాళ్ళు ఎలా ఉంటారో చెప్పవే. ఎలా ఉండేది स्वामी गणेश महाराज के जय बोलो 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 गणेश महाराज गणपति बप्पा गणपति बप्पा जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के गणपति बप्पा మాతినగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈరోజు 4వ రోజు. ఈరోజు ఎన్వి స్వామి రేపల్ల వారిచే తిరుపతమ్మ జీవిత చరిత్ర చెప్పబడుతుంది. అలాగే రేపు ఆదివారం మహిళలకు ముగ్గురు పోటీలు ఏర్పాటు చేస్తున్నాము. ఎల్లుండి ఉట్టిపట్టుడు కార్యక్రమం ఉంటుంది. అలాగే శుక్రవారం 5వ తేదీ గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ ఇచ్చేసి తీర్థప్రదాలు స్వీకరించి స్వామివారి చుట్టూ పాత్రలు కావాల్సిందిగా కూర్చున్నాము. అలాగే ఈ కమిటీ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్న పెద్దలకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒంగోలులో 44వ డివిజన్ మాతినగర్ 2వ లైన్ లో వేంచేసి ఉన్న వినాయక గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇది ద్వితీయ సంవత్సరం జరుగుతున్నది. 11 రోజులు ప్రోగ్రాం చేస్తున్నాం. ప్రతిరోజు ఏదో ప్రోగ్రాం చేస్తున్నాం. అన్నదానం ఉన్నది. అంతా మంచిగా మా కుర్రోళ్ళు బాగా నీట్ గా ఎక్కడ ఏ ఇబ్బంది లేక ప్రశాంతంగా జరుగుతున్నారు. ఈరోజు మన మారుతినగర్ సెకండ్ లైన్ లో ఏం చేసిన శ్రీ గణపతి స్వామి కార్యక్రమాలు ఆ రోజు నుంచి జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగా నిన్న మన ఆంజనేయ స్వామి భజన బృందం కార్యక్రమం, ఈ రోజు రేపల్ల వారిసే ఎన్వి స్వామి గురుస్వామి ఆధ్వర్యంలో తిరుపతమ్మ కథ మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. రేపు డ్యాన్స్ ప్రోగ్రాములు, ముగ్గురు పోటీలు, రేపు 5వ తేదీ
భారీగా అన్నదాన కార్యక్రమం 5,000 మందికి మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన కమిటీ వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా అందరూ కలిసి చేసుకోవడం శుభదాయకం. ఈరోజు ఈ కార్యక్రమానికి భారీగా జనాలు వచ్చి ప్రతిరోజు ఉభయం అయితేనేమి, ఉదయం సాయంత్రం ఉభయదాత కార్యక్రమాలు, ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి కార్యక్రమాలు రాబో రోజుల్లో ఇంకా మరిన్ని జరుపుకొని ఈ కమిటీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు. 44 డివిజన్ ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మనం ఈ యూత్ ఆధ్వర్యంలో 2వ వార్షికోత్సవం జరుగుతుంది. 12 రోజులు నవరాత్రులు జరుగుతాయి. సెప్టెంబర్ 7వ తారీఖు అనగా ఆదివారం, వచ్చే ఆదివారం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. శ్రీం పూర్తి వారిచే శరభా కార్యక్రమం మొదలెట్టాము. అంటే ఈ 12 రోజుల నవరాత్రులకు దిష్టి ఏమైనా తగిలితే ఆ దిష్టి తొలగింపుకు వెళ్ళే రోజు శరభా కార్యక్రమం పెట్టాము. అలాగే 5వ తారీఖు గొప్ప అన్నదాన కార్యక్రమం పెట్టాము. 7,000 మందికి దాదాపు పోయినసారి 5,000 మందికి చేపించాము. ఈసారి చుట్టుపక్కల నుంచి కూడా వస్తారని అంచనా వేసి ఎక్కువ మందికి 7,000 మందికి చేపిస్తున్నాము. భక్తులందరూ ఇది గమనించి ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతున్నాము. మా పెద్దలు కానీ, వైసీపీ, టీడీపీ, జనసేన అధ్యక్షులు కానీ వీళ్ళందరూ సహకరించి మేము అడిగితే ప్రతి ఒక్క కార్యక్రమానికి స్పాన్సర్స్ ఇచ్చి మమ్మల్ని ఎంతో ముందుకు నడుపుతున్న మా పెద్దలందరికీ ముందుగా మా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు యూత్ 40 మంది దాకా ఉన్నారు మన కమిటీలో. 40 మంది ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం దగ్గర ప్రతి ఒక్కరు బొమ్మ దగ్గర ఉంటూ ప్రతి చిన్న పని వచ్చినా అందరూ చేస్తూ ముందుకు తీసుకెళ్తే ఇంత సక్రమంగా ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళడానికి కారణం యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్ళటమే. 7వ తారీఖు బైపాస్ యువతల ఇప్పటి వరకు జరగనంత ఇటులో లాస్ట్ ఇయర్ చాలా బాగా నిమజ్జన కార్యక్రమం చేశాము. ఈ ఇయర్ కూడా ఎంతో బాగా చేయాలని కొత్తపట్నం వారి ఎస్వీఎస్ డీజే కానీ, తీన్మార్ కానీ, లడ్డు వేలం పాట బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఆ రోజు 7వ తారీఖు ఉదయం 8 గంటలకు లడ్డు పాట పాడాలనుకున్న ఎవరైనా సరే నేను ఇంటికి వచ్చి లడ్డు పాట కార్యక్రమంలో పాల్గొల్సింది కోరుతున్నాం.